హాయ్ హలో నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని రాష్ట్రంలో సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పెడతాననే లేదు, రూమరో తెలీదు. రూమర్ అని అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, వీళ్ళు చాలా రోజుల నుంచి ఆయన పార్టీ పెడతా అన్నారు. పార్టీ పెడతారో లేదో తెలియదు. రెండోది పుష్ప ది స్మగ్లర్, ఆయన కూడా పార్టీ పెడతారట. పుష్ప ఆయన పేరు మీద కూడా పార్టీ పెడతారన్నారు. ఇక నాకు పెద్ద టెన్షన్ మొదలైంది. ఈ టెన్షన్ ఏంటంటే, ఇది ప్రపంచంలో ఎవరికి లేని టెన్షన్ నాకే ఉంది. ఏంటి నాకు టెన్షను? ఈ కొత్త పార్టీలు కూడా మళ్ళీ అక్కడికే పోతారా? ఈ కొత్త పార్టీలు కూడా ఎవరికి మద్దతు ఇస్తారు కేంద్రంలో అని కొత్త టెన్షన్ మొదలైంది. ఆల్ రూట్స్ లీడ్స్ టు రోమ్. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీడ్స్ టు సేమ్ ఎన్డీఏ. కేంద్రంలో ఎన్డీఏకే మద్దతు ఇవ్వడానికి ఈ రెండు కొత్త పార్టీలు కూడా పడతాయి. గతంలో ఎప్పుడో వచ్చారు, నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ని పైకి లేపడానికి ట్రై చేస్తున్నాడని, ఇక పుష్పాన్ని కూడా ట్రై చేస్తున్నాడని చెప్పి, చిరంజీవి గారిని వల్లో వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు బీజేపీ వాళ్ళని. ఇవన్నీ అంటే చిరంజీవి గారు వస్తే బీజేపీలోకి, పవన్ కళ్యాణ్ బీజేపీ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఫ్రెండ్, జగన్ గారు బీజేపీ నీడ్ బేస్డ్ అని చెప్పి ఫ్రెండ్. ఏదైనా ఫ్రెండే కదా, నీడ్ బేస్డ్ అయితే ఏ బేస్డ్ అయితే ఫ్రెండ్. ఈయన కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్రెండ్, ఇప్పుడు కొత్తగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్, పుష్ప పెడితే పుష్ప ఫ్రెండ్. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. స్వామి, మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళకి నేను అప్పుడప్పుడు డిస్కస్ చేసేటప్పుడు చెప్తా వాళ్ళకి, స్వామి మీరు అపోనెంట్ని ఎత్తుక్కోండి. మీరు లెక్కలేనంత ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ తోటి ఎవడు రాజకీయంగా పైకి రాడు. మీరు జీవితంలో ఆంధ్రప్రదేశ్లో పైకి రారు. యూ నీడ్ అన్ అపోనెంట్. నేను తప్ప మీకు అపోనెంట్ లేడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి నేను తప్ప అపోనెంట్ లేడు మీకు. స్వామి, అపోనెంట్ని ఎత్తుక్కోండి స్వామి. ఫ్రెండ్స్ తోటి రాజకీయం ఎవడండి చేసేది? ఫ్రెండ్స్తో రాజకీయం చేస్తే మీ ఇద్దరు కలిసి షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ వెస్ట్ బెంగాల్లో అక్కడ ఇక్కడ కూడా వాళ్ళు అపోనెంట్స్ని ఎత్తుక్కున్నారు కాబట్టి పైకి వచ్చారు. మీరు ఫ్రెండ్స్ని ఎత్తుక్కుంటే ఎవడు పైకి రాడు. ఇక్కడ ఎంతమందిని ఫ్రెండ్స్ని పెట్టుకుంటారండి? జగన్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు ఫ్రెండ్, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్, బీజేపీ ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్. ఎంతమందిని ఫ్రెండ్ నేను స్వామి? ఉన్న ఒకానొక అపోనెంట్ నేనే. నా కింద వీడియోలు నన్ను తిడతా పెడుతున్నారు. మళ్ళీ అది కూడా కింద కామెంట్లు తిడుతున్నారు నన్ను. అరే కనీసం ఒక అపోనెంట్ అని ఉన్నాడు, ఈయనన్నా వాడుకొని మన పైకొద్దామని లేదు, నన్ను తిడుతున్నారు, రిపోర్ట్లు కొడుతున్నారు నా ఛానల్ని మీ బీజేపీ వాళ్ళు. నేనేమనేదంటే, బ్రదర్స్, బీజేపీ వాళ్ళు నా ఫ్రెండ్స్. ఓకే, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మా ఫ్రెండ్స్. వాళ్ళు వ్యక్తిగతంగా ఫ్రెండ్స్, కానీ రాజకీయ ప్యాకెట్ ఇది ప్యాకెట్. ఓకే, మనం ఐడియాలజికల్గా అపోనెంట్స్. ఐడియాలజికల్ అపోనెంట్ అయినప్పుడు మీరు ఏమంటారు, మీరు అందరిని ఫ్రెండ్స్ని చేసుకో. ఇప్పుడు నాకు కొత్త నుంచి జూనియర్ అంటే రేటు పోతాడని. ఇది నేను ఒకసారి చూశాను. ఈయన పేరంటే ఏబి వెంకటేశ్వరరావు. ఏమన్నాడు ఒకసారి ఆయన. ఏ సంస్కరణ లేకుండా హిందూ మతం ఇక్కడ దాకా వచ్చిందా? అసలు మతం గురించి, మతంలో ఉన్న మంచి చెడుల గురించి చర్చించకూడదు, చర్చిస్తే తప్పు, నువ్వెవడో మాట్లాడడానికి అని అంటే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దగ్గర నుంచి, రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, వివేకానందుడి దగ్గర నుంచి, గురజాడ అప్పారావు దగ్గర నుంచి, కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి, నార్ల వెంకటేశ్వరరావు దగ్గర నుంచి, రంగనాయకమ్మ దగ్గర నుంచి, త్రిపురనేని రామస్వామి చౌదరి దగ్గర నుంచి, వీళ్ళందరూ నోళ్లు ముయించితే మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళమా? ఈ మాత్రమైనా సంస్కరించబడే వాళ్ళమా? ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారు, ఈయన మరి ఆయన నాకు యాక్చువల్గా ఎవరో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మాజీ ఐఏఎస్ అని, కొద్దిగా వైఎస్ జగన్ అప్పుడు ఈయన సస్పెండ్ చేశారని, టీడీపీ క్యాండిడేట్ అని చెప్పి అది ఇది అన్నారు. ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఇవన్నీ నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. బట్ ఆయన వ్యక్తిగతంగా ఏదైనా చేయనండి, బట్ ఐ అగ్రీ విత్ హీస్ ఐడియా. అతను ఏమంటాడు, అసలుకి ఈ భారతదేశము బ్రిటిష్ వాళ్ళ యొక్క క్లచ్లో ఉండేది గతంలో. బ్రిటిష్ వాళ్ళ క్లచ్లోకి స్వతంత్ర సమరయోధులు యుద్ధం చేసి బయటికి తీసుకొచ్చారు. భారతదేశం మూఢనమ్మకాల క్లచ్లో కూడా ఉంది. ఆ మూఢాచారాల క్లచ్లో ఉన్నప్పుడు కూడా స్వతంత్ర సమరయోధులు ఉద్యమం చేశారు. ఆ స్వతంత్ర సమరయోధులు ఎవరు? వీళ్ళే. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, దయానంద సరస్వతి, విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్, ఈయన చెప్తున్న రంగనాయక. మన తెలుగు వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పాడు.
వీరయ్య చౌదరి అనే పేరు చెప్పాడు. ఓకే. వీళ్ళందరూ కూడా స్వతంత్ర సమరయోధులు. వీళ్ళందరూ కూడా దేశ అభ్యున్నతి కోసం, దేశం యొక్క సమాజం కోసం, సమాజాన్ని బాగు చేయడానికి, మతరహితమైనటువంటి పాలన చేయడానికి, మతాల యొక్క క్లచ్‌లో నుంచి ప్రజల్ని విడిపించడానికి యుద్ధం చేసినటువంటి వీరులు వీళ్ళంతా. ఆ వీరులు సృష్టించిన పొలిటికల్ పార్టీలే ఈ కమ్యూనిస్టు, తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెసు ఇవన్నీ కూడా. ఈ వీరులు ఎవరు? అరే భయ్, మన మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకునే వాళ్ళు వీళ్ళందరిని కూడా ఏదో ఒక మతం పేరుతోటి వీళ్ళందరినీ ఏదో క్లచ్‌లో పెట్టేస్తున్నారు. ఆడపిల్ల చదువుకోకూడదు, వాళ్ళు చదువుకోకూడదు, వీళ్ళకి ఉద్యోగం రాకూడదు, ఇవన్నీ కూడా ఏదో తేడా కొడుతుందని వీళ్ళందరూ బయటకు తీసుకొచ్చారు వాళ్ళందరినీ. వాళ్ళు ఇడిపిస్తే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళందరిని మళ్ళీ అదే రిలీజియన్ పేరు మీద మళ్ళీ గ్రిప్లోకి వెళ్ళారు. ఆ గ్రిప్లోకి వెళ్ళినప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు మళ్ళీ వెళ్ళిపోయినాయి. స్వామి వివేకానంద చెప్పింది ఏంది, దయానంద సరస్వతి చెప్పింది ఏంది, రాజా రామ్మోహన్ రాయ్ చెప్పింది ఏంటి, వీరయ్య చౌదరి గారు చెప్పింది ఏంటి, వీళ్ళందరూ చెప్పింది ఏంటి, మీరేం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఇంకా వినండి నేనేమన్నాడు. బాల్య వివాహాలని, సతీ సహగమనాలని దాటుకుని ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా? ఆ మతం గురించి నువ్వెవడో మాట్లాడటానికి, మా మతాన్ని విమర్శిస్తే సనాతనం డాక్టర్ అని అంటే అవన్నీ ఆగేవా? ఆ దురాచారాలన్నీ ఆగేవా? ఎవరి మీద పెడతావు యూఏపీఏ? నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్న వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? చేతివేర బొమ్మని ఆటోల వెనకాల టీ షర్ట్ల మీద, క్యాప్ల మీద పెట్టుకునే వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ మీద పెడతావా? రామాయణం విషవృక్షం రాసిన రంగనాయకం మీద పెడతావా? బాంబుని చూసి బెంబేలు పెడితే అది ఎప్పుడు నీ గుండెల్లోనే పేలుతుందిరా అన్న అలిశెట్టి ప్రభాకర్ మీద యూఏపీఏ పెడతావా? నక్సలైట్లకు వెసులుబాటు కలిగిస్తావు అని చెప్పి వాళ్ళ మీద ఉన్న నిషేధాన్ని తొలగించిన చెన్నారెడ్డి మీద పెడతావా? నక్సలైట్లు చర్చలకు ఆహ్వానిస్తున్నావు అని చెప్పి 2004లో ఎలక్షన్ ప్రామిస్ చేసి చర్చలకు ఆహ్వానించి సీజ్ ఫైర్ చేసి వాళ్ళతో కొన్ని రోజులు వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద యూఏపీఏ పెడతావా? మళ్ళా తిరిగి వాళ్ళ మీద నిషేధం విధించినటువంటి అదే రాజశేఖర రెడ్డి గారి మీద పెడతావా? ఎంతమంది మీద పెడతావు నువ్వు యూఏపీఏ? నక్సలైట్ల గురించి మాట్లాడితేనే యూఏపీఏ కేసు పెడతావా? శంభుక వద రాసినటువంటి త్రిపురనేని రామస్వామి మీద పెడతావా? సీత జోస్యం, నరకంలో హరిశ్చంద్రుడు రాసిన నార్ల వెంకటేశ్వరరావు మీద పెడతావా? దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అని రాసిన తాపీ ధర్మారావు మీద పెడతావా ఇవాళ యూఏపీఏ కేసు? ఏ సంస్కర్తల మీద పెడతావు? ఎవడో మాట్లాడకపోతే ఎలా సంస్కరించబడతాం? ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ ఆచారమైనా, ఏ సంప్రదాయమైనా, ఏ దుర్మార్గమైనా ఎలా సంస్కరించబడుతుంది? చర్చ లేకుండా ఎలా సంస్కరించబడుతుంది? కాబట్టి చర్చ జరగాలి, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో జరగాలి. ఏ సంస్కరణ లేకుండా హిందూ మతం ఇక్కడ దాకా వచ్చిందా? నాకు ఈయన ఏబి వెంకటేశ్వర గారి మీద ఇంకొక ప్రశ్న వచ్చింది నాకు. ఏబి వెంకటేశ్వర గారు పొలిటికల్ పార్టీ కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారని అనుమానం వచ్చింది నాకు. మళ్ళీ వెంకటేశ్వర గారు మీరేం పొలిటికల్ పార్టీ పెడితే మీరెవరు ఇస్తారు మా కేంద్రంలో, ఎవరికి మద్దతు ఇస్తారు? ఆ ప్రశ్న కూడా వచ్చింది నాకు. ఈ ప్రపంచంలో బేతాళుడు వేసిన ప్రశ్నలకు 100 ప్రశ్న సమాధానం చెప్తే రాక్షసులు ఏదో దయమై తిరుగుతారు ఎదురుది కదా. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఆంధ్రప్రదేశ్లో మాకు అంటే సెక్యులర్ వాదులకి రిజర్వేషన్స్ కోసము, బడుగు బలహీన వర్గాల కోసము, దళితుల కోసము, పేదల కోసము, కులరహిత సమాజం కోసము, అంబేద్కర్ చెప్పిన కులరహిత సమాజం కోసం నిలబడే పొలిటికల్ పార్టీ ఏది, ఎక్కడా అని అడుగుతున్నాం మీ అందరినీ. ఎక్కడా? ఎవరు? అందరూ కూడా ఒకరికే కదా కేంద్రంలో మద్దతిస్తారు మీరు. ఇప్పుడు ఈయన మీద అనుమానం వచ్చింది. ఇంత పెద్ద లిస్ట్ చెప్పాడు. అసలుగా మైండ్ బ్లోయింగ్ మెసేజ్. అసలు నాకు చాలా సంతోషం వేసింది. కనీసం ఏబి వెంకటేశ్వరరావు గారు అనేటువంటి ఒక ఆయనకి వీళ్ళందరి పేర్లు గుర్తున్నాయరే, వీళ్ళు సమాజాన్ని ఎలా విడిపించిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకున్నాడు. కనీసం వాళ్ళ పేరు మీదన్న మీ సిద్ధాంతాలని, పొలిటికల్ సిద్ధాంతాలని, రాజకీయ సిద్ధాంతాలని, పొలిటికల్ ఐడియాలజీని బిల్డ్ చేసుకోండి అని అంటే కనీసం నాకు పెద్ద డౌట్ వచ్చింది. అసలు ఈయన ఎవరికి మద్దతు ఇస్తున్నాను డౌట్ వచ్చింది అని. ఓకే, ఈయన ఎవరికి మద్దతు ఇస్తున్నాను డౌట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారని నాకు పెద్ద డౌట్ వచ్చింది, టెన్షన్ మొదలైంది. ఎవరికి మద్దతు ఇస్తావు జూనియర్ ఎన్టీఆర్ గారు? మళ్ళీ వాళ్ళకే కదా నువ్వు మద్దతు ఇస్తావు. పుష్ప పార్టీ పెడతాను, పుష్ప నువ్వు ఎవరికి మద్దతు ఇస్తావు? పుష్ప మళ్ళీ వాళ్ళకే కదా నువ్వు మద్దతు ఇస్తావు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్, ఆల్ పొలిటికల్ పార్టీ లీడ్స్ టు ఎన్డీఏ ఇన్ ది ఢిల్లీ. ఓకే, మా వైపు నిలబడేది ఎవరు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, హూ విల్ స్టాండ్ బై అస్? హూ విల్ స్టాండ్ బై అవర్ రిజర్వేషన్ సిస్టమ్? హూ విల్ స్టాండ్? ఇక్కడ చెప్తారు, ఇక్కడ ఏమని, ఇక్కడ మీ రిజర్వేషన్స్ ఒప్పుకుంటే ఒప్పుకోము,
అసలు మేము రిజర్వేషన్స్, మేము సాంఘిక సంస్కర్తలు, మేము రిజర్వేషన్స్ కోల్పోతారు, బీసీలకి మేము అది చేస్తాము, అట్రాసిటీ అది చేస్తాము. రాష్ట్రంలో మీరు ఎన్ని చేస్తారంటే అసలు కేంద్రంలో సిద్ధాంతాలని, పాలసీలను మారుస్తున్నప్పుడు అడ్డుకోలేని అసలు ఆ పాలసీలు చేసేది మీరు కాదు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ మీరు కాదు ఇచ్చేది, అది కేంద్రం ఇవ్వాలి. రిజర్వేషన్ మీరు కాదు ఇచ్చేది, అది పార్లమెంట్లో చేయాలి. అసలుకి ఈ డీలిమిటేషన్ మీరు కాదు చేసేది, ఆంధ్ర పార్లమెంట్లో చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు కాదు అక్కడ కేంద్రంలో యూజీసీలో చేయాలి, మొత్తం కేంద్రంలో చేయాలి. కానీ ఇక్కడ మాత్రం సాంఘిక సంస్కర్తల్లాగా మాట్లాడుకొని ఒకరినొకరిని కొట్టుకొని పొలిటికల్ పార్టీలు అక్కడికి వెళ్ళి మద్దతు ఇస్తే వాళ్ళు మొత్తం పాలసీలు మార్చేసి ఎత్తేస్తున్నారు. ఇదంతా కూడా దిస్ ఈజ్ వాట్ అండర్స్టాండ్ బ్రదర్స్, బీజేపీ బ్రదర్స్, యూ నీడ్ ఎన్ అపోనెంట్. వీళ్ళందరూ ఫ్రెండ్స్ని పెట్టుకొని అందుకని అక్కడ మోడీ గారు మీకు ఒకటి అర్థమైందో లేదు, అక్కడ కేంద్రంలో చీమ చిట్టుక్కుమంటే రాహుల్ గాంధీని తిడతారు. ఎందుకు వాళ్ళు ఎందుకు తిడతారు రాహుల్ గాంధీని? ఒక పక్క వాళ్ళంటే రాహుల్ గాంధీ పప్పు, అతని నాయకత్వం వల్ల ఈ మొత్తం నాశనం అయిపోయింది, కాంగ్రెస్ పనికిరాదు, ఇండియా బ్లాక్ అతని వల్లే పోయింది. ఎందుకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు? మీకు అర్థమైందా? ఎందుకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు కేంద్రంలో బీజేపీ వాళ్ళు? ఎందుకంటే అపోనెంట్ లేకుండా రాజకీయంగా నిలబడరు. నేను ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళకి నేను తప్ప మీకు అపోనెంట్ ఒక్కరిని చూపించండి, అందుకే మీరు ఇంకొక 50 సంవత్సరాలైనా బీజేపీ వాళ్ళు పైకి రారు. మీరు అపోనెంట్ని చూసుకోకపోతే ఫ్రెండ్స్ని చూసుకుంటున్నారు, అపోనెంట్ని చూసుకోండి స్వామి. ఓకే, కానీ నేను ఉన్న ఒక్కనొక్క నా అపోనెంట్ నేను ఉన్నా, నా ఒక్కడిని మళ్ళీ నా రిపోర్ట్లు కొడుతున్నారు, నా వీడియోల్ని రిపోర్ట్లు ఏమంటారు షేర్లు కొడుతున్నారు. కనీసం నన్నన్నా మాట్లాడినండి స్వామి. నేను మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ గురించి చెప్పకుండా మా వాళ్ళకి ఇప్పుడు పోలియో చుక్కలు వేస్తుంటే పోలియో గురించి చెప్పకుండా చుక్కల గురించి ఆడ చెబుతాం స్వామి. ముందు పోలియో గురించి చెప్పాలి కదా, తర్వాత చుక్కలు వేసేది. చుక్కలన్నీ చుక్కలు వేస్తున్నామంటే ఎందుకు మమ్మీ అంటే పోలియో చుక్కలు అంటే ఏంటని అడుగుతారు కదా, పోలియో అంటే అడుగుతారు కదా. అలాగే నేను మా వాళ్ళు మొత్తానికి నేను సెక్యులర్వాదము, రాజ్యాంగము, రిజర్వేషన్స్, రాజ్యాంగాన్ని మారుస్తారంటే ఏంటన్నా ఎవరు మారుస్తారు? ఎవరు సెక్యులర్ వాదానికి ప్రమాదము, ఎవరు ఏం చేస్తారు అని అంటే మరి మీకు మా అపోనెంట్ గురించి చెప్పాలి కదా, అది చెబుతున్నా. ఓకే, ఇక్కడ పక్కన మా రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకుడు. ఇక్కడ బీజేపీ నాయకుడు అటు పోతుంటే ఏంది రమేష్ మా మీద వీడియోలు పెట్టలేదంటే కనీసం నేనన్నా పెడుతున్నాను స్వామి. మీకు అపోనెంట్ని ఎత్తుక్కోండి, ఫ్రెండ్స్ తోటి మీరు ఆంధ్రప్రదేశ్లో రాలేరు. ఆయన కూడా ఆంధ్రవాడే. సరే, ఎనివే థ్యాంక్ యూ, నమస్కారం. నేను ఒకటే చెప్పేది, మా వైపునే నిలబడే పొలిటికల్ పార్టీ ఎప్పుడు వచ్చింది? $100 ప్రశ్న. మా వైపు నిలబడే పొలిటికల్ పార్టీ ఎప్పుడు వచ్చింది? మీరు ఎవరు రారు కాబట్టి మేము పొలిటికల్ పార్టీ పెడుతున్నాం. మా అంబేద్కర్ గారి పేరు మీద త్వరలో పొలిటికల్ పార్టీ పెడుతున్నాం. అంబేద్కర్ యొక్క గల్లీ తీసుకెళ్తే మా అంబేద్కర్ గురించి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ, నమస్కారం.